ఈరోజు నేను చికెన్ పులావ్ చేస్తున్నానండి. ఈ చికెన్ పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు మనము వీడియో ప్రాసెస్లో చూద్దాం. ఫస్ట్ ఒక 50 ml ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఫస్ట్ హీట్ అవనిద్దాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం. బిర్యానీ మసాలా దినుసులు, అలాగే సోంపు ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుందామండి. అలాగే జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుందాం. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 2 యాడ్ చేసుకుందామండి. ఈ ఆనియన్స్ ముక్కలు మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ చూడండి, ఆనియన్స్ ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందామండి. మనము ఈ పులావులో మనము కారం యాడ్ చేయం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోవాలండి. నేను ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పుదీనా వేసాను ఫస్ట్, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 8 తీసుకొని ఈ విధంగా చీలికలుగా కట్ చేసి వేసాను. అలాగే కొంచెం కొత్తిమీర అండి. మనం వేసిన ఇవన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. అల్లం వేగిపోయిందండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న 2 టమాటాలు ఇందులో యాడ్ చేసుకుందాం. పెరుగు ఒక 100 గ్రామ్స్ యాడ్ చేసుకుందామండి. అలాగే ఈ టమాటాలు త్వరగా మగ్గడానికి మనము కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుందామండి. ఇవన్నీ మిక్స్ చేసేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 3 నిమిషాలు ఈ టమాటాలు మగ్గే వరకు మనం ఉడకనిద్దామండి. చూడండి, టమాటాలు ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుందండి. ఇవి ఎక్కువ పేస్ట్ లాగా అవ్వకూడదు, మనం అక్కడక్కడ కనిపించాలి. కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకుందామండి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. అలాగే 1/2 kg రైస్. చికెన్ ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ 3/4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ 1/2 కిలో రైస్ కండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నిమిషాలు ఈ చికెన్ని ఉడకనిద్దామండి. 10 నిమిషాలు అయిపోయిందండి. చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఒకసారి ఇలా కలిపేసుకొని మనము ఎసరు యాడ్ చేసుకుందాం. నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నానండి. దానికోసం 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేస్తున్నాను. హాఫ్ కిలో రైస్ నాకు 1.5 గ్లాస్ వచ్చిందండి. దాంతో 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసేసాను. ఇలా ఒకసారి కలిపేసి కొంచెం ఎసురు తెరలనిద్దామండి ఫస్ట్. ఆ తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఎసురు బాగా తెరిలిపోయిందండి. ఇప్పుడు మనం రైస్ ఇందులో యాడ్ చేసుకుందాం. మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయిందండి. అంతేకాదు, ఇది మనం గ్రేవీ కాంబినేషన్లో తింటామండి. ఇలాగే తినము మనము. అందుకోసం ఉప్పు కరెక్ట్గా ఉండాలని ఏం లేదు. మనం 1/2 kgకి ఎప్పుడైనా 3/4 స్పూన్ వేస్తాము ఉప్పు. అలాగే వేసాను నేను. కిలోకి 1.5 టేబుల్ స్పూన్ వేస్తాం కదా, అలాగే 1/2 కిలోకి 3/4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను. అలాగే వేసాను. సాల్ట్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న 1/2 కిలో రైస్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ రైస్ అంతా ఇలా కలిపేసుకొని, ఈ రైస్ కొంచెం నార్మల్గానే మూత పెట్టకుండా మనము రైస్ కొంచెం పైకి వచ్చేలాగా మనం ఉడకనిద్దాము. పైకి వచ్చేంత వరకు. అలా పైకి వచ్చిన తర్వాత మనం మూత పెట్టేసిద్దాం. చూడండి, రైస్ ఈ విధంగా ఉడకాలండి. పైదాకా రావాలి ఎసురుకి ఈక్వల్గా. ఇలా వచ్చినప్పుడు మనం మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందామండి. మరలా ఒకసారి మెల్లగా మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఈ రైస్ని
ఈ మిగతా తేమ కూడా డ్రై అయిపోయేలాగా ఉడకనిద్దామండి. 10 నుంచి 15 నిమిషాలండి. మీరు చూసి చెక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకొని డ్రై అయిపోతే ఆపేసుకోవచ్చు. ఇంకా కొంచెం తేమ ఉంటే ఒక 15 నిమిషాలండి. నేనైతే మొత్తం మిక్స్ చేశాను. ఇప్పుడు మూత పెడుతున్నాను. 10 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేసి ఇప్పుడు మనం రైస్ చెక్ చేద్దామండి. నీళ్ళంతా బాగా డ్రై అయిపోయినాయి. ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి అండి. మనం 10 నిమిషాలు ముక్కలు ఉడకనిచ్చాం కదా ముందు. ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టేసి కొంచెం ఈ ఆవిరంతా పోయిన తర్వాత తింటే ఇంకా రైస్ వచ్చి పొడి పొడిగా బాగుంటుందండి. ఇది వేడి మీదే నేను కలుపుతున్నాను కాబట్టి ఇంకా మనకి ఇట్లా అనిపిస్తుంది. తేమైతే లేదు. 10 నిమిషాలకే రైస్ మంచిగా కుక్ అయిపోయింది. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో చేస్తే చికెన్ పులావ్. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఏదైనా నాన్ వెజ్ గ్రేవీతో తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.